వచ్చింది ఆ సైడ్ నుంచి వచ్చాము. మనం గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం. ఇప్పుడైతే ఇటైతే చాపరాయి వైపు అయితే వెళ్తున్నాం అనమాట. ఇది అరకు వెళ్ళే సైడ్. అరకు ఇక్కడ నుంచి 50 km ఉంది. ఇక్కడ నుంచి మాకు 30 minutes చూపించింది ఓన్లీ చాపరాయి దగ్గరికి వెళ్ళడానికి. 30 minutes చూపిస్తుంది. చాలా ఎక్స్టెండ్ అయితే అయింది రోడ్డు. చూడండి, నిన్న చిన్న రోడ్డు ఉండేది. ఇప్పుడు మనం ఈ ఘాటీలో ఎలా వచ్చామో అలా ఉండేది. మళ్ళీ నేను చాలా రోజుల తర్వాత రావడం వల్ల నాకు ఇంకోండి చూడండి ఎంత పెద్ద రోడ్డు ఉంది. సో ఈ రోడ్డు ఎక్కడి వరకు ఉందనేది తెలియదు నాకు కూడా. సో చూడాలి. ఇది పెద్ద సిటీ టైప్లో ఇంకా అలా మారిపోతుంది. నా చిన్నప్పుడైతే ఎలా అంటే అలా ఉండేది. నాకు తెలిసి అరకు వరకు ఇంకెలానే ఉన్నట్టుంది రోడ్ అయితే. ఎందుకంటే రోడ్డు కొత్తగా ఉంది. అది కూడా ఇంత పెద్ద రోడ్ వేస్తారని అస్సలు అనుకోలేదు. బాగుంది ఈ సైడ్ రోడ్డు. ఇలా అరకు వరకు ఉంటే మాత్రం ఇంకా హైలైట్ ఉంటుంది. మనకి టైం చాలా సేవ్ అవుతుంది ఇలా ఉండడం వల్ల. ఇది చూడండి రోడ్డు ఎంత బాగుందో. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఎలా కనిపిస్తుందో బాగుంది. మనకైతే పాడేరు నుంచి అరకు వెళ్ళడానికి అయితే నాకు తెలిసి ఈ రోడ్ అయితే చాలా హైలైట్ ఉంటుంది. సో మేమైతే ముందు వరకు వెళ్తున్నాం కదా. హుకుంపేట ఎలా ఉంది ఇక్కడ? దారి ఎక్కడ ఉంది హుకుంపేటకి? ఓకే ఓకే, ఇక్కడ ఉంది. ఆటో వచ్చింది కదా. క్లోజ్ ఉండడం వల్ల చిన్న కన్ఫ్యూజ్. అబ్బా రోడ్ బాగుంది కదా అనుకుంటే మళ్ళీ ఇక్కడతోనే ఎండ్ అయిపోయింది రోడ్డు. ఇలా అనుకున్నాం రోడ్డు చాలా బాగుంది, ఇలా ఉంటే వేరే టైం కవర్ అయిపోద్దని ఎండ్ అయిపోయింది. ఇక్కడ భోజనం చేద్దామంటే రెస్టారెంట్ కనిపించలేదు. సో అన్నీ దాటేసి వచ్చి ఇక్కడ ఎదుర్కొన్నాం కదండి. అది హైలైట్. రోడ్డు ఎందాక అక్కడ చూసాం కదా క్లోజ్ అని, అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నట్టుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ రోడ్డు మళ్ళీ సేమ్ రోడ్డు అనుకుంటా. ఓకే ఓకే ఓకే, ఇది చూడండి. ఓకే, ఇక్కడ రోడ్డు మళ్ళీ టచ్ అయింది. ఇంకండి అక్కడ రోడ్ క్లోజ్ చేశారు, వర్క్ అవుతున్నట్టుంది. సో దానివల్ల క్లోజ్ అని చెప్పి మళ్ళీ ఆ ఊర్లో నుంచి ఇలాగా తీసుకొచ్చారు. ఓకే, నాకు తెలిసి ఈసారి మాత్రం కన్ఫర్మ్గా అయితే అరకు వరకు ఉంటుంది ఈ రోడ్డు నాకు తెలిసి. ఎందుకంటే చిన్న పొరపాటు పక్కన ఇలా రోడ్డు ఉంటే అబ్బా మనకి ఎంత ఈజీగా వెళ్ళిపోతుంది తెలుసా. ఘాటీలో ఇంత రోడ్డు వేయాలంటే చాలా కష్టం, కానీ బట్ ఇలా వేస్తే మాత్రం వేగా వెళ్ళిపోవచ్చు. టైం కవర్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనకి. అరకు వెళ్ళే దారిలో టోల్ కూడా ఉన్నట్టుంది. ఇది టోలేనా? ఓకే, టోల్ కడుతున్నారు. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. టోల్ ప్లాజా మనకి ఆ ఘాటీలోనే చల్లగా ఉంది. ఇక్కడైతే మాత్రం అస్సలు చల్లగా లేదు. నేను ఈ ఫోల్డ్ నేను తీసేసాను కదా. సో ఇక్కడ వరకు హ్యాండ్ ఫోల్డ్ చేశాను కదా ఫుల్ హ్యాండ్స్ నుంచి. సో మామూలుగా చాలా గట్టిగా ఉంది. సో రోడ్ అయితే సూపర్ అబ్బా, అసలు చాలా బాగుంది రోడ్డు. నేను రోడ్ వేసిన తర్వాత ఇదే ఫస్ట్ టైం రావడం. ఇది కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు వచ్చాను. సో దాని తర్వాత మళ్ళీ ఇదే రావడం అనమాట. సో మరి కింద చూడండి ఇక్కడ వాటర్ ఎలా వస్తుందో ఫ్లో రాయిల నుంచి. మినీ వాటర్ ఫాల్స్ ఇలా వస్తుంది. ఇక్కడ అన్నీ పెంకిటిల్లులు ఇవే ఉన్నాయి. రేకుల షెడ్ అక్కడక్కడ ఇవి ఉన్నాయి, కానీ స్లాబ్లు గుడి చూడండి. అంటే ఈ సైడ్ వస్తే ఏంటంటే మనకి కొంచెం మనకున్న టెన్షన్స్ అన్నీ హాయిగా మర్చిపోవచ్చా. సో అంత వర్త్, అంత బాగుంది ఇది మొత్తం. నాకైతే అలా నచ్చింది. ఇది చూడడానికి అయితే చాలా హైలైట్ ఉంది అసలు. ఆంధ్ర కాశ్మీర్ అంటారు మన అరకునైతే, మన వైజాగ్ని గ్రీన్ సిటీ అంటారు. సో అందుకనే పొల్యూషన్ నుంచి చాలా దూరంగా ఉంటాం అనమాట. సో అందుకే రావాలి అప్పుడప్పుడు.
మనమైతే చాపరాయి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక మన రైట్లో ఉన్నదే చాపరాయి అనమాట. సో చూస్తున్నాం కదా, ఇంకోండి చాపరాయి. మనమైతే చాపరాయికి అయితే వచ్చేసాం. చూడండి, ఇంకండి ఇదంతా లోపలికి వెళ్ళాలి. ఇక చాపరాయి నేమ్ ఉంది కదా, ఇంకండి ఇక్కడ ఇవన్నీ దొరుకుతాయి. బొంగులు, చికెన్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. చాపరాయి టికెట్ ఉంది, టికెట్ తీసుకొని చూసుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడమే. మనమైతే ఇక్కడ టికెట్ తీసుకోవాలి. మనకైతే 50 రూపీస్ టికెట్ అయితే. ఎంతన్నా? 50 అంట. చిల్డ్రన్స్కి అయితే 30 రూపీస్ అంట. 10 to 5 years ఓన్లీ అంట. అది మిగతా వాళ్ళందరికీ 50 రూపీస్. గుడి అయితే ఉంది. సో చాపరాయి ఇప్పుడు సీజన్ కాదు కదా, అండ్ మనం ఈ సమ్మర్లో రావడం వల్ల వాటర్ కూడా చాలా తక్కువ ఉంది. బురద కూడా అయిపోయింది వాటర్ మొత్తం. ఇంతకుముందు అయితే ఇంకా చాలా బాగుండేది. సో ఇప్పుడైతే ఇలా ఉంది చాపరాయి. మనం అరకు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఒక 25 km వెళ్తే అరకు వచ్చేస్తుంది. బాగా చూడండి ఎలా వస్తుందో చిన్న లైన్గా. ఇది హైలైట్ అసలు. అప్పుడు ఇంతకుముందు నార్మల్ వాటర్ ఉండేటప్పుడు ఇక్కడ ఏంటంటే ఇక్కడ దిగి ఇక్కడ కూడా అంటే స్నానం చేసేవాళ్ళని. చూడండి చిన్న బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ మీద నుంచి మనం వెళ్ళిపోతున్నాం. సో ఆల్రెడీ ఇక్కడ చాలామంది ఉన్నారు. ఇంకండి ఇదే మన చాపరాయి అంటాం కదా. సో ఇదే అన్నమాట. సో చూడండి ఎంత బాగుందో. కాకపోతే మా వాటర్ మాత్రం కొంచెం కలర్ మారింది, బురద వాటర్లా వస్తుంది. కానీ నార్మల్ టైంలో అయితే ఇదంతా ఫుల్ అవుతుంది. సో చూడండి, ఇంకోండి వాటర్ ఇదంతా. ఎందుకంటే ఆ పై నుంచి వస్తుంది. అలా అక్కడ కూడా బ్రిడ్జ్ ఉంది. అక్కడికి వెళ్ళడానికి అలా అటు నుంచి వెళ్ళాలి. ఇక్కడ మధ్యలో దిగడానికి అవ్వదు. ఇదే మన చాపరాయి. నా బ్రిడ్జ్ ఉంది కదా, అక్కడ ఒక ఫొటోస్ దిగి సో ఇంకా వెళ్ళిపోవడమే.
చూడండి ఎంతమంది స్నానం చేస్తున్నారు. మేము చేద్దాం అనుకున్నా కానీ ఈ వాటర్ చూసి ఇంకా అయిపోయి అనమాట. చూడండి షాడో స్విమ్మింగ్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ ఒక దారిలా ఉందన్నమాట. ఇది ఏంటంటే ఇక్కడ బ్రిడ్జ్ చూపించాను కదా, సో ఆ బ్రిడ్జ్ నుంచి వచ్చే వాటర్ అన్నమాట. ఇదే ఇంకా మన చాపరాయి బ్లాగ్ అయితే. సో ఇంకా రిటర్న్ అయితే వెళ్ళిపోవడమే, మనం వచ్చిన పని అయితే అయిపోయింది. సో ఎందుకంటే మన బ్యాక్ సైడ్ ఉన్నది. సో ఇంకా జాగ్రత్తగా రిటర్న్ అయితే వెళ్ళిపోతాం అనమాట. సో మనమైతే ఇంక వెళ్ళిపోవడమే. సో వెళ్ళిపోతున్నాం అనమాట, ఇంకా అయిపోయింది, మనకి లేట్ అవుతుంది. సో అందువల్ల రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అదంతా అక్కడి నుంచి మనం పైకైతే ఇలా వచ్చేసాము. సో మనకి ఇక్కడైతే ఈ హార్ట్ సింబల్ అయితే కనిపించింది, ఈ చెట్టుతో తయారు చేశారు. సో చూడండి, చూపిస్తాను ఇంకండి, బాగుంది ఇది. సో ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసుకున్నాం. సో ఇదంతా గార్డెన్ లాగా చేశారు ఇదంతా. సో చూడండి, సో చాపర దగ్గర నుంచి అయితే మనం రిటర్న్ అయితే అయిపోయాం. ఇంకా జాగ్రత్తగా వెళ్ళిపోతున్నాం అనమాట. ఇల్లు చూడండి, కలర్గా కనిపిస్తున్నాయి. ఇవి కనిపిస్తున్నాయి లేదు, ఇదంతా ఇవ్వండి ఇలా వస్తుంది. చాపరాయి వాటర్ ఇక్కడి నుంచి ఇలా వెళ్తుంది అనమాట. సో అక్కడి నుంచి అయితే మనం బయటకు వచ్చేసాం. అక్కడ ఏదో అయిందంట, సో అందుకే క్లోజ్ అని చెప్పి మనల్ని బయటికి పంపించారు. సో జాగ్రత్తగా వచ్చేసాం, మనం రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. చూడండి రిటర్న్ మనం వెళ్తున్నప్పుడు ఎంత బాగుందో చూడండి ఇదంతా. అందుకే అప్పుడప్పుడైనా సరే బయటికి రావాలి, కొంచెం మనసు ప్రశాంతంగా ఉంటుంది అనమాట అలా బయటకు వస్తూ ఉంటుంది. ఇది చూడండి, ఇది ఇక్కడ కొండ ఉండేది, దాన్ని తవ్వేసి అటు ఇటు మధ్యలో రోడ్ వేసారు చూడండి, ఆ సైడ్ వేసారు. ఆ లెఫ్ట్లో చూడండి ఎలా ఉందో వాటర్ కాలువ. లోపల చూడండి ట్రాక్టర్స్ ఎలా ఉన్నాయి. ఈ రోడ్డు కూడా నాకు బాగా నచ్చింది. ఇంకా అరకు వరకు ఇంక ఈ రోడ్డు ఇలానే ఉంటుంది అనుకుంటా. సో అరకైతే మేము వెళ్ళలేదు అనమాట. అక్కడ చూడండి, అక్కడ కొండ మీద ఎలా ఇల్లులు కట్టుకుంటున్నారు, ఎలా వచ్చారో కానీ అక్కడ కట్టుకుంటున్నారు కొండ మీద ఇల్లులు. నైస్ కదా. ఇక్కడ ఇంత లోపల కూడా టవర్ ఉంది. సో అందుకే సిగ్నల్స్ అనేవి ఉన్నాయి. జియోకి అయితే ఫుల్ సిగ్నల్స్ అయితే ఉన్నాయి అనమాట. ఎక్కడికక్కడ మినిమం అయితే ఉంది సిగ్నల్, అయితే ఎక్కడ పోలేదు. అక్కడ బ్రిడ్జ్ చూడండి, ఇలాగ కన్స్ట్రక్షన్ అవుతుంది, బాగుంది. సో ఇలాంటి ప్లేస్లో మనం ఉంటే ఎంత బాగుంటుందో తెలుసు సీరియస్గా. మనకి నెక్స్ట్ మంత్లో అయితే ఇక్కడ నెక్స్ట్ మంత్లో మనకి పండుగ ఉంది. సో దానివల్ల ఇక్కడ ఆర్డర్ అంతా రెడీ చేస్తున్నారు. మాల్పురం తల్లి పండుగ 3 days అయితే అవుతుంది గట్టిగా. సో లాస్ట్ డే మాత్రం ఒక లెక్కలో ఉంటుంది అసలు. పాడారు నుంచి రిటర్న్ అయితే అయిపోయాం. సో మాల్పురం తల్లి పాదాల దగ్గరికి వెళ్ళేంత వరకు మనకి మళ్ళీ అప్ ఉంటుంది, ఎందుకంటే అటు నుంచి ఇటు డౌను. సో ఇప్పుడు అప్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఇంకా మనం ఇప్పుడే స్టార్ట్ అయ్యాం కాబట్టి ఎలా చూసినా మనం డౌన్కి వెళ్ళేసరికి ఈవినింగ్ అయితే అయిపోవచ్చు మ్యాక్సిమం. సో మనం అయితే పాదాల దగ్గరికి అయితే వచ్చేసాం. ఇంక జాగ్రత్తగా ఇంకెక్కడి నుంచి డౌన్ మొత్తం.
అరే ఇవేంటి పువ్వులు చాలా బాగున్నాయి. అరే ఇవైతే చూడే ముందు కన్నా బా, ఇది చూడండి ఎలా ఉన్నాయో, ఎంత బాగున్నాయో. ఏంటో తెలియదు కానీ బాగున్నాయి చూడడానికి. మొత్తం అన్నీ చూడండి ఇక చెట్లకి. సో చూడండి, హాయ్. చూడండి ఎంత డౌన్ ఉందో. అబ్బా అబ్బా ఏముంది. ఏం అవన్నీకి వెళ్ళట్లేదు అసలు. అక్కడ కిందన రోడ్డు ఉంది, అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. ఆ కిందన రోడ్డు ఉంది. సో ఆ కిందకి అయితే వెళ్ళాల్సిందే ఇప్పుడు. పైన చూడండి ఆ చెట్లు ఎలా ఉన్నాయో. అక్కడక్కడ ఒక్కొక్కటి ఉన్నాయి కొండ మీద. చూడండి ఇలా ఉంది స్లోపు, దాని మీద ఉన్నాయి చెట్లు ఒక్కొక్కటి. ఇంకోండి అక్కడ కనిపిస్తున్నాయా ఇక మనకి. ఇక అక్కడక్కడ ఉన్నాయి అవన్నీ. వ్యూ బాగుంది చూసారా. ఆహా, మనమైతే ఆ పై నుంచి సెల్ఫ్ ఆఫ్ చేస్తే ఈ కింద వరకు వచ్చింది అసలు బండి. ఇప్పుడు ఈ కిందకు వస్తున్నాం కదా, ఇప్పుడు ఆ పైన అంతా ఆగిపోయింది. ఈ కిందకు వచ్చేసరికి కొంచెం వేడిగా ఉంది మొత్తం అంతా. సో గాలి కూడా వేడిగా వస్తుంది. డౌన్కి వచ్చేసాం అనమాట. ఇంకా హీట్ వచ్చిందంటే డౌన్కి వచ్చేసామని అర్థం. మళ్ళీ గొయ్యల రోడ్ అయితే స్టార్ట్ అయిపోయింది నీట్గా మంచిగా. మనమైతే హల్వా అయితే తీసుకున్నాం అనమాట. మాడుగుల హల్వా 1/2 kg అయితే తీసుకున్నా. సో ఇంటికి పట్టుకుని వెళ్ళిపోవడమే. ఫ్రెండ్ డ్రైవ్ చేస్తాడే, నేను కూర్చున్నా. సో చీకటి అయితే అయిపోయింది. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్.